కానీ మీరేదో హడావిడి అంటే మమ్మల్ని కూర్చుంటే చేయి చూపిస్తున్నారు. చెప్పేసామా? గత 2 రోజులుగా నెల్లూరు నగర మేయర్ గురించి, అవిశ్వాస తీర్మానాన్ని గురించి అనేక రకాలైనటువంటి కథనాలు, ఊహాగానాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఈరోజు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి శ్రవంతి గారు గిరిజన మహిళ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో మేయర్గా ఆవిడ ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు 54 డివిజన్లు ఉంటే నెల్లూరుకు సంబంధించి, నెల్లూరు నగరానికి సంబంధించి 54 డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 54 సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, మేయర్గా పొట్లూరి శ్రవంతి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎంపిక కావడం, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారి వెంటనే చెప్పి ప్రకటించి వెళ్ళడం, తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను, తప్పు తెలుసుకున్నాను అని చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెను చేర్చుకుంటారు అని చెప్పి రాజీనామా చేసిందా లేక ఏ ఉద్దేశంతో చేసిందో మాకు తెలియదు. కానీ ఆమె రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి
ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గిరిజన మహిళ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దానికి సంబంధించి మీరు రాజకీయ కారణాలు ఉంటే రాజకీయ కారణాల ప్రకారం ఏదన్నా మాట్లాడండి. మాకు రాజకీయం ముఖ్యం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారే, మీ దగ్గర కూర్చొని ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ, మీ పక్కన ఉండేటువంటి వ్యక్తులు కానీ, ప్రజలు మీకు ఏ మీద ఓటు వేశారు, ఎవరిని చూసి ఓటు వేశారు, ఏ సింబల్ మీద ఓటు వేశారు, ఎవరు బీ ఫార్మ్ ఇస్తే ఈరోజు మీరు కార్పొరేటర్లు అయ్యారు, ఎవరు బీ ఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేటర్లు ఈరోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము చెప్పేది, మీకు రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రాజకీయంగా మీరు ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు 10 మంది ఉన్నావా 5 మంది ఉన్నావా నీతిమంతంగా ఉండేటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీ ఫార్మ్ ఇచ్చారు, ప్రజలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్తో గెలిపించారు, మేము ప్రజల ముందుకు వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో గెలిపొందాం, కాబట్టి మాకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇచ్చారు అని. ఈరోజు మీరు దానికి భిన్నంగా, అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీకి షాకు. ఎన్నిసార్లు ఇస్తారా షాకులు? షాకుల మీద షాకులు మీరు ఇస్తున్నారే. పోయినసారి ఏమో ఆమె రాజీనామా చేసిన రోజు 3 రోజులు నడిపారు డిబేట్లు. మేయర్ గారు రాజీనామా చేసినప్పుడు వైఎస్సీపీకి పెద్ద షాకు, బిగ్ షాకు, రకరకాలైనటువంటివన్నీ పెట్టి, మరలా రాజీనామా చేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది అంటే, ప్రతిసారి ఎవరు మీరు అనుకుంటే వాళ్ళందరికీ వైసీపీకి షాక్ అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? మీడియాలో మాత్రం ఎట్లా వస్తుంది, వైసీపీకి ఎట్లా షాక్ అవుతుంది? అది పార్టీ వదిలి వెళ్ళిపోయిందామో, పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను వైదొలగుతున్నానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పడం. ఈరోజు ఒక్కొక్కడు మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది. మీసాలు లేనివాడు మీసాలు చెప్పినట్టు, కుంటోడు కాళ్ళు లేకుండా తొడలు కొట్టినట్టుగా ఉంది తప్ప, ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేపథ్యం ఏంది, మీ పరిస్థితి ఏంది, మీరు ఎక్కడ గెలిచారు? కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజావన్న అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి, ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు. దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు? దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలు? మోసం చేయడానికే, దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీరు పక్క తిప్పుకోవడానికే. అదేమిటి ఎవరు అంటున్నారు పోరాటాలు అది ఇదేనని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో పుట్టినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం అంటే ఎలా ఉంటుంది రాజకీయాలు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో పోరాటం చేసాం. గెలుపోవటంలతో సంబంధం లేకుండా డిప్యూటీ మేయర్ విషయంలో మాకు మెజారిటీ లేకపోయినా ఆ రోజు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించి